అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1 అని చెప్పుకునే పాలకులకు ఓ గ్రామం సవాల్ విసురుతోంది. స్వచ్ఛ భారత్ అంటూ బహిరంగ మల విసర్జనను వ్యతిరేకిస్తున్న సర్కారుకు తన గోడు పట్టదా అని ఓ గ్రామం ఏపీ పాలకులను ప్రశ్నిస్తోంది. స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడకు ఆనుకుని ఉండే ఆ గ్రామంలో సగానికి పైగా మరుగుదొడ్లు లేవు. సూర్యారావుపేట మత్స్యకార గ్రామంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో సముద్ర తీరానికి ఆనుకునే సూర్యారావుపేట గ్రామం ఉంటుంది. గ్రామ జనాభా దాదాపు 10,000. గంగపుత్రుల జీవనాధారం చేపల వేట. ఈ గ్రామవాసులు మొదటి నుంచి మరుగు సమస్యతో బాధపడుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా మల విసర్జన కోసం సమీపంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాలి. మరో అవకాశం లేకపోవడంతో మహిళలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళటానికి అవదు. అందు గురించి ఏంటంటే మాకు ఉన్నది లేనిది కూడా అలా ఆక్రమించేసుకున్నారు తప్ప మాకు ఆడవాళ్ళకి కూడా ఇంత మరుగు ఇవ్వలేదు. ఈ ప్రెసిడెంట్లు ఈ నెంబర్లోను మమ్మల్ని ఏం చేశారు, మీరు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అని అన్నారే తప్ప కానీ మీరుంటే నేను ఉన్నానని అనలేదని. మీరు ఏమైపోతే నాకు సంబంధం పెట్టి నాకు కావాల్సింది నేను నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటానని అడిగారు తప్ప మీరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. సూర్యారావుపేటలో కొందరి నివాసాలు చాలా చిన్నవి. దీంతో మరుగుదొడ్లు కట్టుకునేందుకు జాగా లేకుండా పోయింది. ఇక మరికొన్ని ఇళ్లకైతే మరుగుదొడ్లు కట్టుకున్నా బిల్లు మంజూరు కాకపోవడంతో మధ్యలోనే వాటి నిర్మాణాలను ఆపేశారు. గతంలో ఊరి చివర సామూహిక మరుగుదొడ్లు ఉండేవి. అయితే అవి శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని స్థానికులు ఉపయోగించుకోలేకపోతున్నారు. కనీసం సామూహిక మరుగుదొడ్లనైనా నిర్మించాలని సూర్యారావుపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాత్రూములు ప్లేస్ గవర్నమెంట్ వారు ప్లేస్ ఉంది, దానికి సులభ కాంప్లెక్స్లో కట్టవలసిన బాధ్యత గవర్నమెంట్ వారి మీద ఉంది ఎంతైనా సరే. కానీ అలాగే పిల్ల అనంతలక్ష్మి గారు తన ఇంటికి ఎంతో స్థలం ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు, ఉన్న పేద ప్రజలు ఎలా కట్టుకోగలరని చెప్పేసి కొంత కూడా ఆలోచించడం లేదు. దాంట్లో కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే తీరుపై ఇక్కడి మహిళలు ఆవేదన చెందుతున్నారు. తాము సాటి మహిళలమే అన్న సంగతి ఎమ్మెల్యే గుర్తించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లనంతలచ్చి మాకు కనపడితే పట్టించుకోదా, ఎన్నోసార్లు చెప్పాము. ఆ దెబ్బల్లో తలము పార్క్ ఇచ్చేసేయాలి. అప్పుడు కాడ మేము అడిగాము, అమ్మగారు మా పరిస్థితి ఏం బాగాలేదు, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళేందుకు అవకాశం లేదు, మగోలో పక్క ఆడవాళ్ళు ఓ పక్క కూర్చుంటున్నాము అన్నాము. ఆవిడ కాడ మాకేం చాలా చెప్పలేదు. సూర్యారావుపేట గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన కురసాల కన్నబాబుకు గ్రామస్తులు తమ సమస్యలను తెలిపారు. వారి సమస్యలు తెలుసుకున్న కన్నబాబు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ప్రచార యావే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదని విమర్శించారు. పరిస్థితి ఏమో గ్రామాల్లో ఇలా ఉంటే బయట మాత్రం 100% ఇది బహిరంగ మల విసర్జన రహిత గ్రామం అని బోర్డులు పెట్టడం, జరిమానాలు వేస్తాను బోర్డులు పెట్టడం, గ్రామాలకేమో అవార్డులు తీసుకోవడం, మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా చాలా బ్రహ్మాండమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అయిపోయిందని ప్రచారం చేయడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారీగా చేస్తా ఉన్నామని చెప్పి ప్రచారం చేసుకోవడం, ఈ ప్రచారంతోనే తెలుగుదేశం పార్టీ పరిపాలన అంతా గడిచిపోతుంది. అసెంబ్లీలో మైక్ పట్టుకుంటే చంద్రబాబు ఏపీ అభివృద్ధిలో నెంబర్ 1 అంటారు. జీడీపీ బాణంలా దూసుకుపోతుందని స్పీచ్ ఇస్తారు. శుభ్రత పరిశుభ్రత అంటారు. ఇకపై చంద్రబాబు ఇటువంటి మాటలు మాట్లాడే ముందు సూర్యారావుపేట లాంటి గ్రామాల గురించి తెలుసుకోవాలని ఆ గ్రామస్తులు అంటున్నారు.